ఈ కల్చర్ అనేటటువంటిది మరీ విచ్చలవిడితనంగా తయారవ్వడం అనేటటువంటిది వాళ్ళకే నచ్చలేదు. ఆ ఇండస్ట్రీలో ఉన్నవాడికి, అదే ఇండస్ట్రీలో పుట్టి పెరిగినాడికి వాడికే ఆయనకే నచ్చలేదండి. ఆయనే కక్కేశాడంటే ఇంకా బయట జనాలకి ఏంటి పరిస్థితి? రోజు వాంతులు అయితానే ఉన్నాయి. కానీ ఆయన ఒకటి చెప్పారు, నేను ఓన్లీ హీరోయిన్స్ని ఉద్దేశించి మాట్లాడాను, రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని చూసి చాలా బాధేసింది, ఏంటి అమ్మాయిలకి ఈ గతి, ఇంత దుస్థితి ఏంటి అని నేను ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది, అందరినీ ఉద్దేశించి కాదు అని అన్నారు. సోకాల్డ్ ఈ మహిళావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టుగా దీన్ని వక్రీకరించి రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఇప్పుడు అందరినీ కలుపుకోకపోతే వాళ్ళు ఒంటరాళ్ళు అయిపోతారు కదమ్మా. ఇప్పుడు నేను గుర్తింపు ఏదైతే వస్తుందో నేను అంటా, అదే అపవాదం ఏదైతే పడుతుందో లేకపోతే తప్పిదం ఏదైతే నిన్న మోయాల్సి వస్తే మనం అంటాం. ఇక్కడ సమాజంలో జరుగుతున్నది అదే, బలవంతంగా లాగుతున్నారు. ఇవాళ సమాజం మొత్తం 99% శివాజీ మాట్లాడిన మాటలకే ఓటేస్తుంది. ఎందుకు వేస్తుందండి? సమాజం కూడా విసిగిపోయింది, కుటుంబాలు విసిగిపోయినాయి ఈ దరిద్రాల మూలంగా. ఈ పెంట దరిద్రాలన్నీ వచ్చి ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ఈ దరిద్ర మొహాలన్నీ పెట్టేటటువంటి పోస్టులతో ఇంట్లో తల్లి కూతురికి విలువ ఇవ్వట్లేదండి, తండ్రి భార్యకి, భర్త భార్యకి విలువ ఇవ్వట్లేదండి, కొడుకు తండ్రికి విలువ ఇవ్వట్లేదండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వీళ్ళు వాగే దిక్కుమాలిన ఈ బటాచోరు మాటలు ఏవైతే ఉన్నాయో, నా ఇష్టం, నా ఒళ్ళు, మా ప్రైవసీ, ఇదే మాటలు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డల నుంచి వినగలుగుతారా? అవి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే నీకేం తెలుసు ప్రపంచం అని ఆ ప్రపంచాన్ని చూపిస్తున్నారు. అందుకే ఇక్కడ రగులుతున్న కసి. భారతదేశం మొత్తం వీళ్ళని, నిజం చెప్తున్నాను కదా, చట్టం అనేది అడ్డు లేకపోతే ఎంతో మంది తల్లులు తండ్రులు బయటకు వచ్చి నిరసనలు ప్రదర్శిస్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ రోజు అతి తొందరలోనే ఉంది, మీరు చూడండి. ఒకప్పుడు, ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారు కదా సోకాల్డ్ ఫెమినిస్టులు, సోకాల్డ్ ఇది, నా చిన్నప్పుడు అంటే నేను ఒక 10th క్లాస్ వరకు, నా 10th క్లాస్ వరకు కూడా సినిమా పోస్టర్లు ఏవైనా సరే అశ్లీలంగా, ఒకప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఒక బి గ్రేడ్ మూవీస్ వచ్చాయి. ఆ బి గ్రేడ్ మూవీస్లో ఒక నిక్కర్ వేసుకుని ఇక్కడ వరకు వేసుకుని ఒక సిల్క్ స్మిత లాంటి వాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్సులు, ఐటమ్ సాంగ్స్ కోసం వేసుకునే అలాంటి డ్రెస్సులు ఏమన్నా వేసుకుని పోస్టర్లు అంటిస్తేనమ్మా, ఇదే మహిళా సంఘాలు పోస్టర్లు చించేసి, పేడ కాదు పోస్టర్లు చించేసి, పోస్టర్లు ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే విజయవాడ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీలకి నిలయం, అవును, వెళ్ళిపోయి తన్నినంత పని చేసేవాళ్ళు, కొంతమందిని బయటికి ఇచ్చుకొచ్చి తన్నేవాళ్ళు కూడా. ఆడవాళ్ళని ఇంత అశ్లీలంగా చూపిస్తావా అని. అదే మహిళా పోరాటము, గుడ్డలోడ తీసుకొని తిరుగుతాం, మా ఇష్టం, నువ్వేం చేస్తావంటే దీన్ని మహిళా పోరాటం అందామా, లేకపోతే ఏ పేరు? కాలంతో పాటు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఇదంతా కూడా మారింది. ఎవరు మారారు? ఇప్పుడు నేను కొంతమందిని చెప్తున్నాను, ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు చాలా మంది ఉన్నారు, సమాజంలో వాళ్ళ వాయిస్ బలంగా వినిపించేటటువంటి, నేషనల్ ఇంటర్నేషనల్గా వినిపించేటటువంటి వాయిస్లో అందరూ చక్కటి చీరకట్లో ఉంటారు, అందరూ ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు. ఎవ్వరు ఇలాంటి డ్రెస్సులు మరి ఎందుకు వేసుకోరండి? మరి వీళ్ళని ఎందుకు వేసుకొచ్చి మాట్లాడే వాళ్ళని నేను మాట్లాడుతున్నాను. మరి మీరెందుకు చీరలు కట్టుకుంటున్నారు? మీరెందుకు నిండుగా చున్నీ వేసుకొని డ్రెస్ వేసుకొని వస్తున్నారు? మీరు కూడా ఈ గ్లామరస్ డ్రెస్ వేసుకొని వచ్చి స్టూడియోలో కూర్చొని అప్పుడు మాట్లాడండి. వాళ్ళు అదే చెప్తున్నారు, మమ్మల్ని వేసుకోలేదు అని అడగడానికి, క్వశ్చన్ చేయడానికి మీరెవరు? వాళ్ళు వేసుకుంటున్నారు, వేసుకోవద్దు అని చెప్పడానికి మీరెవరు? ఎవరు? సమాజంలో బతుకుతున్నావు నీతో పాటు, నీకు ఓటు హక్కు ఉంది, నాకు ఓటు హక్కు ఉంది. ఈ సమాజంలో నాదో కుటుంబం ఉంది, నీకు లేదేమో. నాకు కుటుంబం ఉంది, నాకు సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది. నువ్వెవరు అని అడగడానికి నువ్వెవరు? అసలు నీకెంత స్వేచ్ఛ ఉందో నాకు లేదా స్వేచ్ఛ? నీకు మాట్లాడే హక్కు ఉంటే నాకు లేదా? నీకు ఒక సమాజాన్ని ఉద్ధరించాలనేటటువంటి ఇది నీకుంటే, ఆ సమాజం నాశనం అవుతుంటే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకు లేదా? ఆ బాధ్యతలో వాక్ స్వాతంత్రం నాకు లేదా? నా అభిప్రాయాన్ని వెలుబుచ్చేటటువంటి